ఇందాక పీపుల్ స్టార్ పెట్టింది ఆయనండి, అందుకే ఆయనకి మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందని నేను ఎలా సమాధానం చెప్పిందని ఆయనకి ఇచ్చా, అదే సమాధానం. సందీప్ 1 minute కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి? ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్, ఎవరినో హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలుసండి. అదే అండర్లైన్ చేయకపోయినా ఆర్ నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరెందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? మాకు తెలియలే, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చేసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం. అంటే మేము అడగక్కర్లేదంటారా? ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఓకే, నైస్ అండి. మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నా. ఓకే, ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి. సార్ ఒకటి, పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు, ఓకే. బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన. ఇప్పుడు రెబల్ మూవీస్లో హీఈస్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా, అడగకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. నక్కిన త్రినాథరావు గారు, డైరెక్టర్ గారు. మన సంక్రాంతికి రుజువైంది. సో అలాంటి ఫ్లేవర్ కనబడుతుంది. చక్కగా థియేటర్లోకి ఆడియన్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేసేలా, సో ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఆడియన్స్ని అయితే ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ వాళ్ళతో మజాకులాడితే వాళ్ళు ఊరుకునేది లేదు, థియేటర్కి వచ్చే పరిస్థితే లేదు. మీరు అదే టైటిల్ చాలా మజాక్ అని పెట్టేసి సినిమా ఆడియన్స్ ముందు రాబోతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ మీలో నుంచి ఎంతవరకు డైరెక్టర్ తీసుకున్నారు? మీరు ఈ కథకి సో ఎంతవరకు యాప్ట్ అయ్యారు? ఈ సినిమాలో పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కానీ, యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి. ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు. ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే. మీకు మజాక్ అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 hours రన్ టైం ఉంది. 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుంది థియేటర్లో. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ లాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్లో అనిపిస్తుంది. సందీప్ గారు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్తో వస్తున్నారండి. ఈ మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా చూస్తుంటే 100% మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు, కొంచెం పొసెసివ్గా ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్ దిస్? మీరు చెప్పింది నిజమే అండి. ఆల్మోస్ట్ నాకు రావు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. బహుశా నాకు 2 పాటలు ఎక్స్ట్రా ఉంటాయేమో, అంతే. ఒక 10 minutes 2 పాటలు తప్ప ఆల్మోస్ట్ వెరీ మచ్ సేమ్. ఫైట్ కూడా అది హీరో కాబట్టి, యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప, లేదంటే వెరీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని ముందు రీచ్డ్ దట్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్? సార్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్, మంచి మాటలకి. సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే స్పాంటేనియస్గా ఒక ఆన్సర్ వచ్చింది, అదే మిమ్మల్ని అడుగుతాను సార్. గత 2 సినిమాలు హిట్టే కదా? అయ్యాయి. 3 సూపర్ హిట్ పాటలు వచ్చినాయా? అయ్యాయి.
100 కోట్ల తర్వాత డైరెక్టర్ వచ్చాడా? నెక్స్ట్ 100 కోట్ల హిట్ తర్వాత 4 బ్లాక్ బస్టర్ల తర్వాత 5వ సినిమా డైరెక్టర్ నాతో, కరెక్టా? అన్ని సినిమాలు బిజినెస్లో అయినాయి, ఫినిష్ చేసాను ఒక్కసారి. ఇంకో మాట మర్చిపోయావని చెప్తున్నా. ఏది సార్? రావు రమేష్ గారు లాంటి మహానటుడు నీ పక్కన కలిసి వచ్చారు మేము. అవును సార్, అదొకటి ఆఫ్ కోర్స్. బట్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సార్, ప్లీజ్. నెక్స్ట్ సినిమా ఏంటో అందరికీ తెలుసు. సౌత్ ఇండియాస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లీడ్. నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్లో దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లైనప్ అండ్ యాక్టర్ కెన్ హ్యావ్. వెరైటీ ఉంది, జాన్రాలు ఉన్నాయి, బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగే విషయం మేబీ థియేట్రికల్ నెంబర్ పరంగా ఉండొచ్చు. అది ఈ సినిమాతో కొడతానని నమ్ముతున్నా, నెక్స్ట్ సినిమాతో కూడా కొడతానని నమ్ముతున్నా. ఎందుకంటే దాని మీద ఇప్పుడు ప్రయత్నం పెట్టా. ఒక నటుడుగా నేను ఏమైతే ఇవాళ సాధించాలనుకున్నానో ఐ థింక్ 15 ఏళ్ళకి జనాల్లో ఉండే మంచి పేరు కానీ, లేదా నాతో పనిచేసే ఫిల్మ్ మేకర్స్గా నేను చేసే సినిమాలు కానీ ఒక ఐడెంటిటీ అయితే తప్పకుండా ఫామ్ అయింది సార్. బట్ మీరు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది, మా కళ కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళ వరకు నాకు చెప్పింది, ఆ నెంబర్ చాలా ముఖ్యం అని ఒకటి అన్నారు కదా, అది ఒక్కటి ల్యాబ్స్ ఉంది. దానికోసం తప్పకుండా ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి ఈ వచ్చేసి సినిమా ప్రొవైడ్ చేస్తుంది అది. తప్పకుండా వస్తుంది సార్. నా కెరియర్స్ హైయెస్ట్ నెంబర్ సోఫార్ ఈ సినిమా ఇస్తుంది సార్. అది ఎంత నాకు తెలియదు, బట్ నా కెరియర్ హైయెస్ట్ నెంబర్ అయితే ఈ సినిమా ఇస్తుంది సార్. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే భైరవ్ కోన మొత్తం కలెక్షన్లు ఎంత చేస్తుందో వీకెండ్ కల్లా ఈ సినిమా కంప్లీట్ చేసేస్తుంది సార్. ఓకే, మీరు ఇది కాస్త నోట్ చేసుకోండి, సండే రోజు చెప్తాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్ సార్, స్వీట్ ఆఫ్ యూ. గ్రేట్. ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పిఆర్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఎక్కడో అసంతృప్తి ఉంది. 30 సినిమాలు చేసిన నటుడుగా, ప్లస్ మీరు హిందీ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ చేశారు అని. సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీకున్న అసంతృప్తి ఏంటి? అది అసంతృప్తే కాదండి. వాళ్ళు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను అంతే. ఇప్పుడు దీనికి ఏంలా, ఇప్పుడు నేను 2 బాడీ గార్డ్ని పిఆర్ మిషన్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ కంపెనీస్ ఇన్ ఇండియాతో నేను పనిచేస్తున్నానండి. బట్ నేను ఇక్కడ రన్ చేయట్లా, నా హిందీలో నేను చేసే వర్క్ కోసం రన్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి వంశీశేఖర్ వాళ్ళకన్నా బెటర్ బిహేవ్ ఇంకోరు లేరు. ఓకేనండి, వెరీ క్లోజ్ టు మీ ఫ్రెండ్స్ ఉన్నాయి, నా మీద ఎక్స్ట్రా ప్రేమ ఉంది. పాయింట్ ఏంటంటే మనం దాంతో ఏం చేయాలనుకుంటున్నాం అనేదే పద్ధతి అండి. నేను దాంతో వాళ్ళని అడిగిన ప్రశ్నకి అది నేను చేయాలంటే ఇవన్నీ నేను చేయాలి, నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను చెప్పొచ్చింది. చేయాలంటే వెరీ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ 6 monthsలో చేసి చూపించమంటారో చెప్పండి. మీరు పిఆర్ మార్కెటింగ్ మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది అంతే అనుకుంటున్నారు? కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. ఓకేనా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎస్పెషలీ టుడే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు మీరే ఈ మాట మీడియా వాళ్ళు అడిగితే ఎలా చెప్పండి? మీరు చెప్పండి, పిఆర్ మీడియా కరెక్టా కాదా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది మీరేగా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆలోచనని ఏం సీడ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మనం చేయకపోతే మన గురించి నెగిటివ్ ఇంకెవరో సీడ్ చేస్తారు, అది సీడ్ అయిపోద్ది కదా. నేను అది ఇంపార్టెంట్ అని ఓపెన్ చేసి చెప్పాను అంతే. రావు రమేష్ గారు చెప్తున్నా సార్, ఒక తప్పు విధానంగా హీరోయిన్ల సినిమాలో ముట్టుకోవడము, లేదా ఆ నడువు చూపించే ఒక్క సీన్, అది కూడా కామెడీకి తప్ప ఎక్కడా వాళ్ళని కొంచెం ఇదిగా చూపించడం అనేది ఏమాత్రం కూడా లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న ఆయన ఒక అమ్మాయి అంటే పడుతున్నాడని తప్ప. మొన్న అడిగితే ఒక జోక్లో నేను అనింది, ఇదే ఏజ్ ఉన్న ఆయన ఒక పెద్ద కంపెనీకి CEO క్యారెక్టర్ అయ్యి ఉండి ఒక అమ్మాయి అంటే పడుతుంటే మనకు అంత డౌట్ వచ్చేది కాదు. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎంత పడుతున్నాడు అనగానే మనం అందరూ అయిబాబోయ్ అంటున్నాము. చెప్పారు కరెక్ట్. రావు రమేష్ గారు. యాక్చువల్లీ అడగలేదు కదా, ఒక్క లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేద్దాం ప్లీజ్. Hi Anshu, this is Rani from Telugu 70mm. So first of all, ఈ మూవీలో and especially coming to this movie, there are lots of interesting moments and things happening. One tremendous actor as a lover boy and one biggest blockbuster director and your comeback film and Sandeep Kishan's 30th film. So here what kind of role you are playing, and lots of people are looking for your role especially. So will you please explain about that? I'm playing a very, I guess, a headstrong woman who's maybe a little bit broken. She's going through like many emotions in this character. You know, at times she can be very low, she can be happy, slightly stubborn, frustrated. So there's lots of elements to this role. And I guess the only thing I can say is that I hope the audience give Yashoda as much love as they gave to Maheshwari. I really hope that happens. And I'm sure everybody will really enjoy the film. It's beautifully made. సార్ రావు రమేష్ గారు. All the best అండి. సార్ రావు రమేష్ And గారు. Sandeep Kishan garu, Sandeep garu,
మీ సినిమాలు ఏంటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి పక్కన పెడితే, సో మీ సినిమాలు ఎందుకంటే పక్కన పెట్టొద్దు చెప్పండి. అంటే ఎందుకు ప్రతిసారి పక్కన పెడతారు? ఆడిని అని చెప్పండి, ఆడలేమని చెప్పండి, నో ప్రాబ్లం. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి నాట్ అబౌట్ ద మార్కెట్ కదా. సో కంటెంట్ బాగుంటే అది తర్వాత కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చుని కూడా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలు మీ ఉంటాయి. సో అలాగా మజాకా సినిమా కూడా సో కొన్ని ఇయర్స్ పాటు, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది అంటే ఇప్పటికీ కూడా చూస్తాం ఇంట్లో అందరూ ఫ్యామిలీ కూర్చొని. అలాగా మజాకా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి, ఇది నాకు నేను పెట్టే టెస్ట్ అని కూడా అనుకోండి. ఇది రేపు స్పీచ్లో చెప్తాం అనుకున్నా, బట్ మీరు అడిగారు కాబట్టి బయట పెట్టేది. ఈ 15 ఏళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, సినిమాకో లేదా నాకు ప్రేమ చూపించిన ఆడియన్స్ని దాటి నేను ఎవరిని ఎప్పుడు ప్రయారిటైజ్ చేసింది లేదు. నన్ను కూడా నేను ప్రయారిటైజ్ చేసుకుంది లేదు. ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో నేను గట్టిగా నమ్ముతున్నా, రేపు సినిమాలో రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో వచ్చి చూడటం, థియేటర్లో ఫ్యామిలీ అందరూ చూస్తారు ఈ సినిమా. రావు రమేష్ గారు, వెరీ స్ట్రాంగ్ అండి. కాన్ఫిడెన్స్. సార్ రావు రమేష్ గారు, అంటే యాక్టర్కి యాక్టింగ్తో వయసుతో పని లేదు. సో ఏ వయసులో అయినా సో లాస్ట్ బ్రీత్ వరకు కూడా యాక్ట్ చేయొచ్చు, సినిమా తెర మీద కనిపించవచ్చు అని లెజెండరీ చాలామంది యాక్టర్స్ నిరూపించారు. సో అదే వరుసలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ప్రేమ కథలు కూడా చేయవచ్చు అని చెప్పి మిథునం లాంటి సినిమా, సో మిథునం లాంటి గొప్ప సినిమాలు కూడా వచ్చాయి. సో అలాంటి సినిమాలు సో మీరు చూస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అంటే యాక్టర్ పరంగా ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పటికీ సో ఒక మన లైఫ్లో చెప్పుకోదగిన మూవీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి సినిమాల ఆలోచనలు ఎంతవరకు మీకు ఉన్నాయి? డెఫినెట్గా మాకు వచ్చాయి అనుకోండి సార్. అవకాశం అన్నది నేను క్రియేట్ చేసేది కాదండి, అక్కడి నుంచి రావాలి. వచ్చి ఓ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసేవాడు ఉండాలి, చేస్తే చేయడానికి నేను ఎప్పుడూ రెడీ సార్. నా పార్ట్ చేయడం వరకే, మేము సృష్టించలేం కదా. అలాంటిది సృష్టించాలంటే వాళ్ళలా ఒక మార్కెట్ క్రియేట్ అవ్వాలి, దానికి ఒక వెదర్ క్రియేట్ చేసుకోవాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి. మాకు ఇప్పుడు లేదు ఇది. ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తూ ఇలాంటిది ఒక రోల్ వచ్చింది నాకు పెద్దది, చేశాను. ఇలాంటిది ఏదైనా ఫ్యూచర్లో ఎవరైనా తీద్దామని వచ్చి ఇది నంబర్స్ పలికి హిట్ అయితే ఇందులోంచి తీసుకొని మాకు ఒక చిన్న బడ్జెట్లో వచ్చాడు అనుకోండి, చేస్తాం. ఏదైనా అవకాశం వస్తే చేస్తామండి. నేనుగా చేసింది కాదు కదా, నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టి నేనుగా ఒక ముదినంలా చేద్దామని అది కాదు కదా. వస్తే తప్పకుండా సార్. యార్ ప్రొడక్షన్ కంపెనీ అంటే ఏంటి కామెడీయా? ఎవడ పనాడు చేసుకోవాలి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రావు రమేష్ గారికి నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు మా తాతగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చోటగారు బెస్ట్ ఫ్రెండ్స్ మాట. మా తాతగారు పెదనాన్న అంటారు చోటగారు. నిన్న కూడా అడుగుతున్నారు సంజు సినిమా ఏంటి, నిన్న వెళ్ళాను నైట్ షూట్ విశ్వంబర. ఏంటి సంజు సినిమా, ఆయన టైమింగ్ ఆయనకి పాపం ఏ ఐడియా లేదండి సినిమా కథ ఏంటి ఏమొస్తుంది అని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి ఇవాళ క్యూఎండే, చాలా హెల్తీగా ఉంది ఇవాళ. సినిమాకి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. అతి దగ్గరలో అతి త్వరలో February 26న రిలీజ్కి మన ముందుకు వచ్చేస్తుంది మజాకా. సో ఆల్రెడీ ఇవాళే ట్రైలర్ కూడా చూడడం జరిగింది. మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ని అందుకుని ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. థ్యాంక్ యూ.